ఒక అడవిలో ఒక కుందేలు తన పిల్ల చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. కుందేలు పిల్ల చాలా తెలివైంది. కుందేలు పిల్ల ముద్దుగా మాట్లాడుతూ అల్లరి చేస్తూ ఉండేది. కుందేలు ఆహారం కోసం బయటికి వెళ్ళడానికి తన పిల్లకు జాగ్రత్తలు చెప్పి బయటికి రావద్దని ఆ కుందేలు ఆహారం కోసం బయటికి వెళ్ళింది. ఆహారం కోసం బయటికి వెళ్ళిన తల్లి ఒక రోజైనా రాలేదు. దానికి భయపడిన కుందేలు పిల్ల తన తల్లిని వెతుక్కుంటూ అడవి లోపలికి వెళ్ళింది. అడవంతా తిరుగుతుంది ఆ కుందేలు పిల్ల. అదే సమయంలో ఒక నక్క ఆహారం కోసం అడవంతా తిరుగుతుంది. అలా తిరుగుతున్న నక్కకి కుందేలు పిల్ల ఎదురయ్యింది. కుందేలు పిల్లను చూడగానే నక్కకి నోట్లో నీరూరింది. ఎక్కడికి వెళ్తున్నావు చిట్టి అని కుందేలు పిల్లని అడిగింది నక్క. అయ్యో మామ, మా అమ్మ ఆహారం కోసం బయటికి వెళ్ళి ఇంకా రాలేదు, అందుకని మా అమ్మని వెతుక్కుంటూ ఇలా వచ్చాను అంది కుందేలు పిల్ల. ఆ నక్క కుందేలు పిల్లను ఎలా అయినా మోసం చేసి దాన్ని తినాలని ఆలోచన చేసింది. అవునా, ఒక కుందేలుకు దెబ్బ తగిలితే మా ఇంటికి తీసుకువెళ్ళాను, అది మీ అమ్మేనేమో, నాతో పాటు మా ఇంటికి రా, మీ అమ్మ దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను అని అంది నక్క. అప్పుడు కుందేలు, అయ్యో మామ, ఇప్పుడు నాకు బాగా దాహంగా ఉంది, ఎక్కడైనా నీళ్లు తాగి వెళ్దాం అంది కుందేలు పిల్ల. ఆ నక్క సరే అని ఆ కుందేలు పిల్లని ఒక చెరువు దగ్గరికి తీసుకొని వెళ్ళింది. అయ్యో మామ, ముందుగా నీళ్లు తాగాలంటే నాకు చాలా భయం. మా అమ్మ కూడా ముందు నీళ్లు తాగి నన్ను తాగమని అనేది. ముందుగా నువ్వు తాగు. నక్క నీళ్లు తాగుతూ ఉండగా అక్కడి నుంచి పారిపోయింది కుందేలు పిల్ల. ఆ విధంగా ఆ కుందేలు పిల్ల నక్క నుంచి తప్పించుకొని తన తల్లి దగ్గరకు చేరుకుంది. జరిగిన విషయం తన తల్లికి చెప్పగా తన తల్లి తన పిల్ల తెలివితేటలకు చాలా గర్వపడింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.